రాష్ట్రంలోని అన్నదాతలకు మళ్లీ కష్టకాలం దాపురించింది. సాగునీరు లేక కండ్ల ముందే పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకప్పుడు సాగునీరు లేక అవస్థలు పడ్డ తెలంగాణ ప్రాంతం బీఆర్ఎస్ హయాంలో దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది. గత 10 ఏళ్లలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో పథకాలను ప్రారంభించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో రైతుల పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే సాగునీరు లేక, కరెంటు అందక పంటలు ఎండిపోయే పరిస్థితులు దాపురించాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు వేయించినా, పూడికలు తీయించినా ఫలితం లేకుండా పోతుంది. ఒకనాడు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డ వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సుభిక్షంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఏడాదికి 2 పంటలు పండించేవారు. నిండు ఎండాకాలంలోనూ చెరువులు మత్తలు దూకడం కేసీఆర్ హయాంలోనే చూశామని స్థానికులు ఇప్పటికీ చెప్పుకుంటారు. సంతోషం ఉంది, చలకల కొత్త కుషాలు ఉంది. చలకలు మొత్తం మేకలు మేస్తున్నాయి, తోటలు మేకలు మేస్తున్నాయి. 20 ఎకరాల పొలం నీళ్లు లేక ఇవాళ నేను 10 లక్షల అప్పు అయిపోయిన ఒక్క కారులోనే 10 లక్షల అప్పు నేను ఏ విధంగా తీర్పాలో నాకు ఏం అర్థమవుతుంది. ఆత్మహత్య చేసుకోవడం తప్ప 4-5 ఏళ్ల నుంచి మంచి ఒక్క రోజు కూడా ఒక్క బోర్ వేయలే, ఒక్క మోటార్ కాలలే. మంచిగా కరెంట్ ఉందని మంచి వ్యవసాయం డెవలప్ చేసిన. ఈ ఏడాది వేసవి రాకముందే భూగర్భ జలాలు అడుగట్టడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. ఇలాగైనా పంటను కాపాడుకోవాలని దూర ప్రాంతాల నుంచి ట్యాంకర్లతో నీటిని తెచ్చి పొలాలకు అందిస్తున్నారు. కేసీఆర్ నాడు ఎట్లా పచ్చని పొలాలుండే, ఎట్లా 24 గంటల కరెంట్ ఉండే, ఇలా ఇంత మాయలమే ఎట్లా మాయమైనాయి, ఎందుకు మాయమైనాయి?